నమస్కారం, నేను యామిని. వెల్కమ్ టు సిటిండియా న్యూస్. ఇక బులెటిన్ లోని అప్డేట్ చూస్తే యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో పందులు రెండు వర్గాల మధ్య చిచ్చురేపాయి. కొంతకాలంగా గ్రామంలో పందులు స్వైర విహారం చేస్తుండటంతో పెంపకందారులకు పాలకవర్గం నోటీసులు జారీ చేసింది. అయినా ఎంతకు వినకపోవడంతో పందులు పట్టే వాళ్లకు సమాచారం ఇచ్చారు గ్రామ పంచాయతీ సిబ్బంది. దీంతో పందులు పట్టే క్రమంలో పెంపకందారులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే ఇరువురి మధ్య మాట పెరిగి ఘర్షణకు దారితీసింది. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి. కాగా ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్ కు దాహార్తం తీర్చే జంట జలాశయాలు అయినటువంటి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండు కుండలా తలపిస్తుంది. సుమారు 100 సంవత్సరాల తర్వాత హిమాయత్ సాగర్ గేట్లు ఓపెన్ చేస్తున్నారు. ఎగువ ప్రాంతాలు కురుస్తున్న భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి హిమాయత్ సాగర్ డ్యాం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలందరూ హిమాయత్ సాగర్ చెరువు వద్దకు రావద్దని హెచ్చరించారు. ప్రస్తుతం హిమాయత్ సాగర్ నీటి మట్టం 1756, ఫుల్ లెవెల్ 1763. దీని సామర్థ్యం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమేష్ కుమార్ మరియు ఆర్డీఓ చంద్రకళ, రాజేంద్రనగర్ ఏసీపీ అశోక్ చక్రవర్తి, బండ్లగూడ కార్పొరేషన్ కార్పొరేటర్ రాము రాజేంద్ర, నగర్ కార్పొరేటర్ కొరని శ్రీలత మహాత్మా హాజరయ్యారు. ఈరోజు హిమాయత్ సాగర్ రిజర్వాయర్ శుభదినం. సుమారు ఒక దశాబ్దం తర్వాత రిజర్వాయర్ ఆల్మోస్ట్ ఇప్పుడు నిండు కుండల ఉన్నది. ఆల్మోస్ట్ 1764 ఫీట్ వరకు వాటర్ వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడే కలెక్టర్ గారు, ఆర్డీఓ మేడం, అలాగే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దీన్ని పరిశీలించిపోయారు. ఇంకా కొద్దిగా ఫ్లో రాగానే నీళ్లు ఎప్పుడైతే వదిలిపెట్టాలనే డిసిషన్ తీసుకుంటారు. ఈ సందర్భంగా మేము ఇక్కడ అన్ని బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. పరిసర ప్రాంతాల్లో కూడా ఎవరు రావడానికి వీల్లేదు. ఇన్ కేసు నైట్ వదిలితే కూడా మేము ఈ పరివాహక ప్రాంతం అంతా ఈ కాలువ ఏదైతే ఉన్నదో ఇక్కడ బుద్వేల్ ప్రాంతం నుంచి కానీ, డాక్టర్స్ కాలనీ నుంచి కానీ, అలాగే మూసి వెళ్ళిపోయి అక్కడ సౌత్ జోన్కి వెళ్ళిపోతుంది వాటర్. దానికి పకడ్బందీగా అన్ని పోలీస్ స్టేషన్ అధికారులకు అలర్ట్ చేశాము. టోటల్ అన్ని బ్యాంక్ పరిసర ప్రాంతాల్లో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొద్దిగా నిండే అవకాశం ఉన్నది ఈ నైట్ కానీ ఎర్లీ మార్నింగ్ కానీ. అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, అలాగే కలెక్టర్ గారు వచ్చి డిసిషన్ తీసుకొని ఎప్పుడైతే నీళ్లు గేట్ నుంచి వదిలిపెట్టే ప్రారంభం చేస్తారు. కట్టుకున్న భార్య ఉండగానే రహస్యంగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తున్న భర్తను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని దేహశుద్ధి చేసి మలక్పేట పోలీసులకు అప్పగించింది భార్య. భువనగిరి యాదాద్రి జిల్లా వంగపల్లి గ్రామానికి చెందిన భాస్కర్ మేనమరదలు శ్రీలతతో 2009 జూన్లో వివాహం జరిగింది. కొన్ని రోజులు వీరి సంసారం సంతోషంగానే సాగింది. వీరికి 2 సంతానం. భాస్కర్ తన వక్రబుద్ధితో సొంత వదినతో అక్రమ సంబంధం పెట్టుకోవడంతో భార్య పట్టుకుని పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి మందలించారు. భాస్కర్ మారినట్టే మారి భార్యపై కసిపించుకుని హింసలకు గురి చేసేవాడు. భర్త అక్రమ సంబంధాలకు భార్య అడ్డు ఉండడంతో భాస్కర్ చెప్పపెట్టకుండా హైదరాబాద్ మకాం మార్చాడు. గత 3 సంవత్సరాల నుండి భార్య పిల్లలకు ఎలాంటి కాంటాక్ట్ లేకుండా మౌనికానే అమ్మాయిని పెళ్లి చేసుకుని జీవనం సాగిస్తున్నాడని, వీరికి 1 సంవత్సరం బాబు కూడా ఉన్నాడు. భాస్కర్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో బ్లడ్ బ్యాంక్ లో డాటా ఎంట్రీగా ఉద్యోగం చేస్తున్నాడు. మొదటి భార్య శ్రీలత ఉప్పల్లో 10 రోజుల నుండి ఉంటూ భర్త సమాచారం పక్కా తెలుసుకుని ఉస్మానియా హాస్పిటల్ నుండి ఫాలో అవుతూ ముసారాంబాగ్ లోని బాల దానమ్మ బస్తీలో నివాసం ఉండే ఇంట్లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని చితకబాది మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. 10 సంవత్సరాలు అవుతుంది మ్యారేజ్ అయ్యి. 4 సంవత్సరాల నుంచి గొడవ ఇదే జరుగుతుంది. ఎట్లా గొడవ అయింది? మా యారాలకి మా ఆయన అలవాటు. ఏమని అంటే గొడవ అయింది. మా బావ, మా అత్త అందరు కలిసి దూరం కలిసి కొట్టారు. కొట్టి తోలేసి బయటకు తోమేసి
గొడవ 4 సంవత్సరాల నుంచి గొడవ అవుతుంది. 10 రోజులు అవుతుంది నేను ఇక్కడికి వచ్చి రెంటుకుంటున్నా. 10 రోజుల నుంచి దొరకగా ఈ రోజు దొరికిండు. మ్యారేజ్ చేసుకుండు మా ఆయనని. ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. ఆమె పేరు తెలియదు, ఎవరో తెలియదు, నాకు ఎవరు తెలియదు. ఇప్పుడు చేసుకున్నాడు అని తెలిసింది. వచ్చినాము, పట్టుకున్నాక దొరికిండు. దొరకంగానే గల్లీ వాళ్ళకి అందరు గల్లీ పట్టుకున్నాము. పట్టుకొని తప్పించుకున్నాడు. నా పిల్లలు 4 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ బ్రిడ్జి వినాయక కేవ్ వద్ద అదుపు తప్పిన కారు కాకినాడ వైఎస్ఆర్ బ్రిడ్జి నుండి ఈ భానుగుడి వైపు వెళ్తున్న కారు ప్రమాదానికి గురైంది. కారు అదుపు తప్పి ఎదురుగా ఉన్న డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఇది అతివేగంగా వెళ్లడం వల్ల జరిగిందా లేక సాంకేతిక లోపం అనేది తేలాల్సింది. ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదు. వెంటనే 2 టౌన్ పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. డ్యామేజ్ ఇవ్వండి. కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయంలో స్వాతంత్ర సమరయోధుడు తెలంగాణ ఉద్యమకారుడు బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన శ్రీ కొండ లక్ష్మణ్ బాబూజీ గారి 105వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కె శశాంక్ కొండ లక్ష్మణ్ బాబూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ క్యాంప్ కార్యాలయం సిబ్బందితో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు అన్ని పొంగి పొర్లడంతో పాటు శనివారం రోజు చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పూర్తి గేట్లను ఎత్తి దిగువన ఉన్న జూరాలకు నీటిని విడుదల చేశారు. స్వయంగా మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పరిశీలించి వాగులు వంకల్లో దగ్గరికి ప్రజలను వెళ్లరాదని, నీటి ప్రభావం ఎక్కువ ఉన్నందున ప్రమాదం జరిగే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు. భారీగా కురుస్తున్న వర్షాలకు నారాయణపేట జిల్లాలో వర్షపాతం 2వ స్థానంలో ఉన్నామని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలియజేశారు. ఈరోజు బోరబండ భారత్ నగర్ లోని భూమి పూజలో డాక్టర్ మేయర్ జీహెచ్ఎంసీ ఎండీ బాబా ఫాజియుద్దీన్ మరియు జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ శంకుస్థాపనలో పాల్గొన్నారు. కొమ్మ నీటి నిర్మాణం కోసం 65.35 లక్షలు మంజూరు చేశారు. ఇంకా డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణానికి 45 లక్షలు మంజూరు చేశారు. మరియు కొందరు తెరాస నేతలు, అన్ని మతాల మత పెద్దలు హాజరయ్యారు. నిండుకుండల నాగార్జున సాగర్ ప్రాజెక్టు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ఎగువన ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుకుండలా మారడంతో నాగార్జున సాగర్ కి వరద నీరు పోటెత్తుతుంది. శ్రీశైలం నుండి 4,79,256 క్యూసెక్కుల వరద నీరు నాగార్జున సాగర్ డ్యాం కి వచ్చి చేరడంతో నాగార్జున సాగర్ డ్యాం యొక్క 20 క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 4,79,256 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ యొక్క పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.405 టీఎంసీలు కాగా ప్రస్తుతం 312.405 టీఎంసీలు నీరు ఉండగా డ్యాం యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులు నీరుంది.
భూ వివాదంలో తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. నల్గొండ జిల్లా మాడుగులపల్లి సమీపంలో దాచారం గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తిపై పోలీసులు ఇటీవల కేసు నమోదు చేశారు. కాగా ఎస్ఐ దుర్భాషలాడి దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ రైతు శ్రీనివాస్ రెడ్డి కరెంటు స్తంభం ఎక్కి నిరసనకు దిగారు. తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆత్మహత్యకు పాల్పడతానని కరెంటు స్తంభం పైనుంచి హల్చల్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్తంభం పైనుండి రైతును కిందకు దింపి తనకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో అక్కడి ఉద్రిక్తత వాతావరణం సద్దుమణిగింది. ఇచ్చేటట్టు ఈ భూమి ఎక్కువ ఉంది, ఎక్కువ ఉంటే ఆయన బంజరాయి నాకు ఎప్పుడో గవర్నమెంట్ ఇచ్చింది అన్నాడు. అది పట్ట భూమి పొత్తుల భూమి నేనన్నా నాకోన నాకేం నేను గెట్టేసుకున్నా లేదు బంజరాయి అని కేసు పెట్టాడు. నేను పోయి అలా తీర్పేసినందుకు నాకు కేసు చేసింది. అది పట్ట భూమి అని తేలింది. పట్ట భూమి నాకు అన్నారు, బంజరాయి అయితే ఆయనకన్నారు. బంజరాయి అయితే నా 20,000 ఆయనకే పెద్ద మనిషి కాడ పెట్టినాము. పట్టభూమి తేలింది. తేలితే ఎస్ఐ ఈ కాగితాలు తెల్లవంటాడు. మీ పెద్ద మనిషి రాసుకున్న కాగితాలు పట్టభూమి అయితే నాకు బంజరాయి అయితే ఆయనకే రాసినాం. ఎస్ఐ అంటాడుగా ఈ కాగితాలు తెల్ల కోటిని తెప్పు అంటాడు. ఇక నేను పోలే. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో చేపట్టిన హరితహారం కార్యక్రమం వల్ల నేడు రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు పడి పచ్చగా మారిందని చేవెళ్ల ఎంపీ రంజిత్ అన్నారు. నగర శివారు రాజేంద్ర నగర్ పరిధి హిమాయత్ వద్ద గంగమ్మ తల్లికి చేసిన పూజలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్తో కలిసి పూజలు నిర్వహించారు. హిమాయత్ సాగర్ 1763 అడుగులకు గాను 1760 అడుగుల నీరు రావడంతో ఏ క్షణమైనా గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉన్నందున పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఇప్పటికీ మూసి పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మార్చేందుకు అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తుంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి మాత్రం రైతులకు అన్యాయం చేసే విధంగా ఉందని తెలిపారు. వ్యవసాయ బిల్లు వల్ల రైతులకు తీరని నష్టం వాటిల్లుతుందని దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అధికారులు పాల్గొన్నారు. నిజంగా వర్షాలు మంచిగా పడతాయని చెప్పి ఆ నినాదంతో ఎప్పుడైతే కేసీఆర్ మొదలుపెట్టారో 6 సంవత్సరాల నుండి హరితారం ఎఫెక్ట్ అయ్యి వాళ్ళకి తెలుస్తుంది ఎంత మంచి వర్షాలు పడుతున్నాయి. ఈరోజు స్థానిక శాసనసభ్యులు ప్రకాష్ గౌడ్ గారితో, మేయర్లతో, చైర్మన్తో, ప్రజాప్రతినిధులందరితో, సీనియర్ నాయకులందరితో ఇక్కడ రావడం జరిగింది. హిమాయత్ సార్ గండిపెట్టి చూస్తుంటే నేను ప్రకాష్ అన్న కిందికెళ్ళి శాంతింపజేయాలని చెప్పి పూజలు చేసి ఇద్దరికి ఒకటే ఫీలింగ్ వచ్చింది, అబ్బాయి ఇంట్లో ఈత కొడితే బాగుండని చెప్పి. ఎన్నాళ్ళ నుండి అనుకుంటున్నాం నిజంగా ఇట్లాంటి తెలంగాణ చూడాలని చెప్పి. ఇట్లాంటి మనకు దిశానిర్దేశం చేసే కేసీఆర్ గారు ఉన్నందుకు అప్పటికెళ్ళి ఇప్పటిదాకా చేస్తూ పోతే ఆ హరితారం నిజంగా హరితారంతో 10% గ్రీన్ బెల్ట్ పెరిగింది మొత్తం యావత్ తెలంగాణ. 29 రాష్ట్రాల్లో పెరిగిన గ్రీన్ బెల్ట్ ఒక తెలంగాణలో పెరిగింది. దాని ఎఫెక్ట్ ఇవాళ ఇంత మంచి వర్షాలు పడుతున్నాయి. వర్షాలు పడితే సస్యశ్యామలు ఉంటుంది. ఎక్కడైనా కడుపు నిండా నీళ్లు చూసి వరి పొలాలు చూస్తే ఎంత సంతోషమో, ఎప్పుడైతే కలలు కన్నామో అవన్నీ వాళ్ళ చూస్తుంటే నిజంగా అందరికీ తెలంగాణ రావడం అంటే ఏందో ఆ సాటిస్ఫాక్షన్ ఏందో ఇప్పుడు తెలుస్తుంది. టీవీ బులెటిన్ లోని అప్డేట్స్ మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ ఇండియా న్యూస్.